నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. కాన్‌స్టిపేషన్ అండి. ఈ మలబద్ధక సమస్య. అసలు ఈ మలబద్ధక సమస్య ఎలా వస్తది? అసలు రావడం వల్ల ఫ్యూచర్‌లో ఎలాంటి కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి? అసలు దీని గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల్ని ఎక్కువ మందిని తీసుకొస్తున్నారు. ఎందుకంటే మా అబ్బాయి మోషన్‌కెళ్ళి 4 డేస్ అయింది. మా అమ్మాయి 5 డేస్ అయింది. కొంతమంది ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 10 డేస్ అయింది గూడా అని చెప్పడానికి గూడా చాలామంది పిల్లల్ని తీసుకొస్తున్నారన్నమాట. ఈ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? అసలు ఇది సడెన్‌గా కాన్‌స్టిపేషన్ అంటే అసలు ఏంటి అనేది తెలుసుకుంటే, మనం ప్రతిరోజు ఒక హెల్తీ హ్యాబిట్స్‌లో పొద్దున్న లేచిన వెంటనే మనం మల విసర్జన కంపల్సరీ చేయాలి. కానీ పెద్దవాళ్ళలో గానీ, చిన్నవాళ్ళలో గానీ మార్నింగ్ లేట్‌గా లెగడము అండ్ హరీ బరీ వర్క్ అంటే ఇప్పుడు పిల్లలు స్కూల్‌కెళ్ళిపోవాలని చెప్పేసి ఫాస్ట్‌గా లేచి ఈవినింగ్ ఎళ్దాంలే మోషన్ లేదంటే రేపెళ్దాంలే అంటే వెరీ సింపుల్ థింగ్ కదా! అంటే మనం పోస్ట్‌పోన్‌మెంట్ అనమాట. ఈ పోస్ట్‌పోన్ కాస్త ఏమవుతదంటే మనకి ఈరోజు ఈవినింగ్ ఎళ్ళాల్సిన మోషన్ గూడా ఏదో పనుందని జెప్పి రేపెళ్ళడం, ఎల్లుండెళ్ళడం. ఈ పోస్ట్‌పోన్‌మెంట్ కాస్త అంటే రోజు మార్చి రోజెళ్ళడం, 3 డేస్‌కొకసారి ఎళ్ళడము. అది గూడా కొంతమందికి సెన్సేషన్ అనిపిచ్చదు. ఎళ్ళాలన్న ఫీల్ గూడా ఉండదు కొంతమంది. ఎళ్ళాలన్న ఫీల్ గూడా ఉంటే వాళ్ళేం జేస్తారంటే, సర్లే మళ్ళీ ఎళ్దాం. పని వల్ల దాన్ని పోస్ట్‌పోన్ చేసి మన చేతులారా మనం ఎమోషన్ ప్రాబ్లమ్‌ని రోజు మార్చి రోజు పోవడము, 3 డేస్‌కొకసారి పోవడం వల్ల కిందన మనం యానస్ పార్ట్ ఉంటది కదా! మోషన్‌కెళ్ళే మనం మోషన్ పాస్ చేసే పార్ట్ అక్కడ నరాలన్నీ చిట్లిపోవడం వల్ల ఈ రోజు మార్చి రోజు ఎళ్ళే ప్రాబ్లము రోజు ఎళ్ళేదాన్ని ప్రాపర్ మోషన్‌కెళ్తేనే గట్ హెల్తీగా ఉంటది. మనం హెల్తీగా ఉంటాం. స్కిన్ గానీ, హెయిర్ గానీ హెల్తీగా ఉంటది. రోజు మార్చి రోజు ఎళ్ళామనుకోండి బాడీలో ఆటోమేటిక్‌గా స్మెల్ రావడము, పేగుల్లో టైట్ అయిపోవడం, సాఫ్ట్‌గా ఎళ్ళే మోషన్ కాస్త టైట్ అయిపోతే ఎలా అవుతది? గడ్డలు గడ్డల్లాగా మారిపోయి, ఆ గడ్డ అనేది దిగేటప్పుడు మోషన్‌కెళ్తున్నప్పుడు నరాలు చిట్లిపోవడం వల్ల అది కాస్త ఆ చిట్లిపోయిన నరం వల్ల కొద్దిగా బ్లడ్ పడతది. అది మనం రెగ్యులర్‌గా ఎళ్ళే మోషను ఇర్రెగ్యులర్‌గా ఎళ్తే అది కాన్‌స్టిపేషన్ అంటారు. దాన్ని మలబద్ధకం. పేరులోనే ఉంది. బద్ధకం వల్ల చేసుకుంటున్నాం ఈ మలబద్ధక సమస్య. ఇది కాస్త కొద్ది ప్రొలాంగ్ అయిందంటే పైల్స్ ప్రాబ్లమ్ అంటారు. ఇప్పుడు పైల్స్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళలో విపరీతమైన ఇష్యూ అండి. సో, మోషన్‌కెళ్తున్నప్పుడు ఒకసారి మోషన్ దిగితే ఆ బ్లడ్ పడినప్పుడు విపరీతమైన నొప్పి. ఆ నొప్పిని భరించలేక వాళ్ళు మోషన్‌కెళ్తున్నామంటేనే ఒక భయంకరమైన భయం ఉంటది వాళ్ళకి. అరే! నేను మోషన్‌కెళ్ళినప్పుడు విపరీతమైన పెయిన్ వచ్చింది కదా! మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే అవుతదా? అని ఆ పైల్స్ కాస్త ఏదో ఒక మెడిసిన్ గానీ, ఏదో ఒక రెమెడీ గానీ ఫాలో అవ్వడం వల్ల కొద్దిగా రెగ్యులర్‌గా మోషన్ అవుతుంటది. ఈ రెగ్యులర్‌గా మనం తీసుకుంటున్న రెమెడీ కూడా పని చేయలేదనుకోండి, అది కాస్త ఫిస్టులా కింద ఇంకా రకరకాలు ఇంకా లాస్ట్ స్టేజ్‌కొస్తే కోలన్ క్యాన్సర్స్ వరకు కూడా ఎళ్తది. చూసారా? మనం రెగ్యులర్‌గా ఎళ్ళాల్సిన మోషన్‌ని పనుల వల్ల ఈవినింగ్ ఎళ్దాంలే, ఎల్లుండి ఎళ్దాంలే, ఈవినింగ్ ఎళ్దాంలే పనుల వల్ల పోస్ట్‌పోన్ చేయడం వల్ల పెద్ద ప్రాబ్లమ్ వరకు మన చేతులారా మనం తెచ్చుకుంటున్నాం. కాబట్టి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లము అనేది ఈ ఈ ప్రాసెస్. ఈ మలబద్ధక సమస్య అనేది స్టేజెస్ బై స్టేజెస్. ఒకటేసారి కొలన్ క్యాన్సర్ రాదు. ఒకటేసారి ఫిస్టులా, ఒకటేసారి పైల్స్, ఒకటేసారి మలబద్ధక సమస్య రాదు. ఒకదాని తర్వాత ఒకటి ప్రొలాంగ్ అయితే అది కాస్త ఇర్రెగ్యులర్ మోషన్, దాన్ని కాస్త పైల్స్, దాన్ని కాస్త ఇలా పెద్ద పెద్ద సమస్యలొస్తాయి. కాబట్టి మనం ఎన్ని పనులున్నా సరే పొద్దున్నే బెడ్ దిగిన వెంటనే మనం మల విసర్జన అనేది కంపల్సరీ వితిన్ 1-2 మినిట్స్‌లో ఫ్లష్ చేసేసేయాలి. ఈ మధ్య కాలంలో పిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ అసలు మోషన్‌కెళ్తున్నారంటే మనతో పాటు ఒక మొబైల్ కూడా తీసుకెళ్ళడం అలవాటయిపోయింది. మొబైల్ తీసుకెళ్ళి ఆడ మొబైల్ లాగా కూర్చొని ఆ టైమ్ వేస్ట్ ప్రాసెస్ అంతా. దీనివల్ల ఏమవుతుంది? మన సయాటిక పెయిన్. ఇప్పుడు చాలామంది సయాటిక పెయిన్ పెద్దవాళ్ళలో, చిన్నవాళ్ళలో కాన్‌స్టిపేషన్ ఎంత కామన్ అయిపోయిందో సయాటిక పెయిన్ అంత కామన్ కామన్ అయిపోయింది. అసలు సయాటిక పెయిన్ ఎందుకొస్తుందంటే మనం ఇండియన్ వాష్‌రూమ్‌లో గానీ, వెస్టర్న్ వాష్‌రూమ్‌లో గానీ ఎక్కువ సేపు ఆ నరం మీద ప్రెషర్ పెట్టి కూర్చోవడం వల్ల అంటే మనం ఎక్కువ మొబైల్ చూడడం అలవాటయిపోయింది. చూస్తూ టైం ఎంత అవుతుందో కూడా మనకు తెలీదు. ఆ నరం మీద ప్రెషర్ పడడం వల్ల సయాటికా పెయిన్ కూడా వస్తుంది. సో, మనము మోషన్ అనేది బ్రెయిన్ అనేది మనం వాష్‌రూమ్‌లోకెళ్ళిన తర్వాత యాక్టివ్‌గా ఉండి పేగుల మీద పని చేయాలంటే మనం ఫ్లష్ చేస్తున్నప్పుడు అది మొత్తం మోషన్ ఫ్లష్ చేసే మీదే మన ఫోకస్ ఉండాలి. అది కాస్త మనము బ్రెయిన్‌ని వేరే పని మీద మొబైల్స్ చూడడం మీద పట్టి ఆ నరం సయాటికా పెయిన్ రావడం ఒకటి, కాన్‌స్టిపేషను ఇంగ అలాగా. సో, దీనికి సొల్యూషన్ ఏంటి? అసలంటే మీకు బెస్ట్ రెమెడీ అండి. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అనేది మీకు తెలియాలి. నేనేమంటానంటే ఒక ఒక డిసీజ్ గురించి మనం తెలుసుకొని ఇప్పుడు చాలామంది అంటారు రెమెడీ చెప్పేస్తే అయిపోతది గదా! ఇవన్నీ అవసరమా మాకు? ఇదంతా ప్రొలాంగ్ ప్రాసెస్. ఫస్ట్ ఒక రెమెడీ చెప్పేస్తే వినేస్తాం. రెమెడీ చెప్పడానికి ముందు సమస్య ఎలా స్టార్ట్ అయింది? అది కాస్త ఎంత మనము అశ్రద్ధ చేస్తే అది పెద్ద ప్రాబ్లమ్ కింద ఎంత కన్వర్ట్ అది ఒక చిన్న నాలెడ్జ్ మనకుండాలి.
పేషెంట్లు కూడా మా దగ్గరకొచ్చి ఏదో ఒకటి చెప్పేయండి మేడం, రాసి ఇచ్చేసేయండి మాకు అది తగ్గిపోవాలంటుంటారు. నేను రాసి ఇవ్వడానికి ముందు ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సమస్య ఎలా స్టార్ట్ అయింది? ఇలా స్టార్ట్ అయ్యి ఇంత లాంగ్‌గా ఎళ్ళింది కాబట్టి మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారని చెప్తుంటాను. కాబట్టి మీకు ఇప్పుడు ప్రాబ్లమ్ అర్థమైంది. సో, అర్థమైన దానికి సొల్యూషన్ ఏంటనే దాని గురించి చెప్పుకుంటే, మనము ఎక్కువగా ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఫుడ్ అంటేనే జంక్ ఫుడ్. మనం జంక్ ఫుడ్ తింటా ఉంటాము. విపరీతమైన త నేచురల్ ఫుడ్ తక్కువ. 20% నేచురల్ ఫుడ్ అయితే 80% జంక్ ఫుడ్‌కి అలవాటైపోయారు. ఈ కూల్ డ్రింక్స్‌కి అలవాటైపోయారు. స్వీట్స్‌కి అలవాటైపోయారు. దీనివల్ల పేగుల్లో నుంచి ఫ్లష్ అవ్వడానికి ఇప్పుడు మనం ఏదైనా సరే అన్నం తిన్న తర్వాత ఒక 5-10 మినిట్స్, ఒక 15 మినిట్స్ తర్వాత కొద్దిగా వాటర్ తాగితే ఈ ఫుడ్ అనేది కొద్దిగా వాటర్‌లో డైల్యూట్ అయిపోయి నీట్‌గా మోషన్ అవుతది. చాలామంది ఏంటంటే తినే ఫుడ్డే హెవీగా అంటే ప్రాసెస్డ్ ఫుడ్ తీసేసుకుంటున్నారు. సో, కాబట్టి మనం తిన్న ఫుడ్‌లో ఆకుకూరలు ఎక్కువుండాలి. అండ్ స్పెషల్లీ ఆకుకూరలతో పాటు మనము వెజిటబుల్స్ కూడా ఎక్కువ తీసుకోవాలి. క్వాంటిటీ ఆఫ్ రైస్ తక్కువ, ఎక్కువ వెజిటబుల్ కర్రీ, ఆకుకూర ఫ్రైలు తీసుకుంటే మన సూదనింగ్ సాఫ్ట్‌గా అవుతది మోషన్. అండ్ నీట్‌గా డైజెషన్ అయ్యి నీట్‌గా మోషన్ ఫ్లష్ అవ్వడానికి కూడా చాలా ఈజీ అవుతదనమాట. కాబట్టి మనం తినే ఫుడ్‌లో కంప్లీట్‌గా ఫైబర్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ ఫ్రూట్స్ విషయానికొస్తే బెస్ట్ ఫ్రూట్ అండి. తర్బూజా అంటే మనము మస్క్ మిలన్ ఫ్రూట్ అంటారు చూడండి. మస్క్ మిలన్ ఫ్రూట్. సో, అంటే వాటర్ మిలన్ కాదు. మస్క్ మిలన్ యెల్లోయిష్ కలర్‌లో ఉంటది కదా! అలా మస్క్ మిలన్ ఒకటి. అండ్ ముంజలు. తాటి ముంజలు అంటారు ఐడియా ఉందా? దీన్ని మన ఐస్ యాపిల్ అని కూడా అంటారు ఇంగ్లీష్‌లో. తాటి ముంజలు అండ్ స్పెషల్లీ అండ్ తర్బూజా అండ్ మస్క్ మిలన్ ఫ్రూట్‌ని మనం రెగ్యులర్‌గా తీసుకుంటే ఎందుకు ఈ ఈ ఫ్రూట్స్‌ని ఎక్కువగా నేను మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు సమ్మర్‌లో విపరీతమైన కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడే వాళ్ళు చాలామందుంటారు. కాబట్టి ఈ సమ్మర్‌లో ఏ ప్రాబ్లమ్ అంటే ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళకుంటది. అంటే కొంతమంది కొన్ని ఫ్రూట్స్ తినొద్దు డయాబెటిక్ వాళ్ళు. కొంతమంది కొన్ని ఇష్యూస్ ఉండేవాళ్ళు కొన్ని తినొద్దంటారు. కానీ వీళ్ళలో డయాబెటిక్ వాళ్ళు కానీ ఏ రకమైన ప్రాబ్లమ్ ఉండే వాళ్ళలో గూడా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు ఏ సమస్యతో ఉన్నా అంటే వాళ్ళకి కొంతమందుంటారు. కాన్‌స్టిపేషన్‌తో పాటు ఇంకొక సమస్య ఉంటది. కాన్‌స్టిపేషన్‌తో పాటు ఇంకొక సమస్య ఉంటది. అలా ఏ రకమైన సమస్యలున్నా కూడా బెస్ట్ వేలో పనిచేసే ఫ్రూట్స్ ఏమన్నా ఉన్నాయంటే అది ఒక మస్క్ మిలన్ ఫ్రూట్, ఒకటి మన తాటి ముంజలు. సో, తాటి ముంజలు గూడా మనము ఇప్పుడు ఒక 2 లీటర్స్ వాటర్‌లో 2 తాటి ముంజలని నీళ్ళలో వేసేసి, ఆ నీళ్ళలో నానబెట్టిన వాటర్‌ని కొద్దిగా తాగుతూ ఉంటే నీట్‌గా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మోషన్ ఫ్లష్ అవుతదండి. 100% ఫ్లష్ అవుతది. రీసెంట్‌గా చెప్పాను గదా! ఒక 4-5 డేస్ అయింది మా అమ్మాయి మోషన్‌కెళ్ళి అంటే, పొద్దున ఒక తాటి ముంజ, మధ్యాహ్నం ఒక తాటి ముంజ, సాయంత్రం ఒక తాటి ముంజ. ఫుడ్‌తో పాటు ఫుడ్ తిన్న ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తినిపించాము. ఇంగ మోషన్ నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం ఫ్లష్ అయిపోయి, ఫేస్‌లో పింపుల్స్ ఉండే అమ్మాయికి. తర్వాత ఫేస్ గూడా చాలా డస్టీ స్మెల్ ఉండేది తనకి. అసలు ముంజల్ని తినిపిచ్చి, దాంతో పాటు ఆ నీళ్ళలో నానబెట్టిన వాటర్‌ని తాగిపిచ్చి, ఈవినింగ్ స్నాక్‌లో మన మస్క్ మిలన్ తర్బూజా ఫ్రూట్‌ని తినిపిచ్చి, అండ్ దాంతో పాటు తాటి ముంజల్ని, మస్క్ మిలన్ ఫ్రూట్‌ని మిక్సీ పట్టిచ్చేసి, ఆ స్మెల్ ఒస్తది గదా! మోషన్ రెగ్యులర్‌గా ఎళ్ళని వాళ్ళు ఒకసారి గ్యాస్ రిలీజ్ చేస్తున్నప్పుడు గానీ, అండ్ స్వెట్ స్మెల్ గానీ చాలా విపరీతంగా ఉంటది. ఈ ముంజల్ని మిక్సీ పట్టేసి శరీరాన్నంతా అప్లై చేసి స్నానం చేయించమని చెప్పి రెగ్యులర్‌గా చేస్తే వితిన్ 1 డేలో మోషన్ నీట్‌గా ఫ్లష్ అయింది. అట్ ద సేమ్ టైమ్ ఆ బాడీలో స్మెల్ గానీ, ఆ రెగ్యులర్ మోషన్ అవ్వకపోవడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువవ్వడము, స్కిన్ మీద పింపుల్స్ ఎక్కువుండే. తాటి ముంజల్ని మిక్సీ పట్టేసి స్కిన్‌కి అప్లై చేయడం వల్ల స్కిన్ చాలా హైడ్రేటెడ్‌గా అయ్యి పింపుల్స్ గూడా చాలా వరకు తగ్గాయి. ఇది ప్రాక్టికల్‌గా రీసెంట్‌గా చేసిన కేసు. అది కూడా సమ్మర్‌లో స సమ్మర్ హాలిడేస్ కదా! పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్ తింటూ ఉంటారు. వాళ్ళలో ఎక్కువ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ వస్తుంటది. వాళ్ళకు బెస్ట్ ఫ్రూట్ తాటి ముంజలు అండ్ మస్క్ మిలన్ ఫ్రూట్. ఆ ఫ్రూట్‌ని మనం కట్ చేసి మనం ఎలాగో మ్యాంగోస్ ఎలాగో దొరుకుతాయి. మ్యాంగోస్ ఎలాగో తింటూ ఉంటాము. మ్యాంగోస్ వల్ల ఓవర్ హీట్ అవుతుంటది కొంతమందిలో. చాలా మందిలో కాదు కొంతమందిలో. దానివల్ల కూడా కాన్‌స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మనం మ్యాంగో తినడం అయితే ఆపం. ఎందుకంటే మ్యాంగో సీజనల్ ఫ్రూట్, మోర్ న్యూట్రిషియస్ ఫ్రూట్. సో, దానివల్ల ఓవర్ హీట్ ఉండడం వల్ల ఒకవేళ మోషన్ టైట్ అయ్యి కాన్‌స్టిపేషన్ వస్తే దాన్ని కూల్ చేసి బాడీని మ్యాంగో తినడం వల్ల వచ్చే హీట్‌ని కూల్ చేసేది తాటి ముంజలు. దాన్ని ఆ ఓవర్ హీట్‌ని మొత్తం లాగేసి కొద్దిగా న్యూట్రిషియస్‌గా ఫార్మ్ చేసేది మస్క్ మిలన్. చూసారా 3 ఫ్రూట్స్ మనం బెస్ట్ సమ్మర్ ఫ్రూట్స్. స్కిన్ ప్రాబ్లమ్ గానీ, హెయిర్ ప్రాబ్లమ్ గానీ, కాన్‌స్టిపేషన్ గానీ, ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే బెస్ట్ వేలో పనిచేసే ఫ్రూట్స్‌లో ఈ మన తాటి ముంజలు అండ్ మస్క్ మిలన్ అలా తీసుకుంటూ అండ్ రెగ్యులర్‌గా మార్నింగ్ 1 అవర్ యోగా చేసుకోవడము. వాటర్ గూడా మార్నింగ్ నుంచి 11 వరకు 1 లీటర్, 11-2 1 లీటర్, 2-4 1 లీటర్, 4-7 1 లీటర్ అట్‌లీస్ట్ 3-4 లీటర్స్ వరకు ఇలా వాటర్‌ని ఒకటేసారి కాకుండా ఇలా గ్యాప్ ఇచ్చి తాగితే మాత్రం తిన్న ఫుడ్ ఈజీ డైజెషన్ అవ్వడానికి, పేగుల ద్వారా సాఫ్‌గా మోషన్ ఫ్లష్ అయ్యి బయటికి రావడానికి కూడా చాలా మంచిగా యూజ్ అవుతది.
చెప్పిన ప్రతి రెమెడీ అది డాక్టర్‌గా, ప్రాక్టికల్‌గా ఎంతోమందికి సో, బెస్ట్ వేలో చెప్పాలనే చెప్తున్నాను. సో, మెయిన్ థింగ్ ఫుడ్ పక్కన పెట్టినా వాటర్ క్వాంటిటీ ప్రాపర్‌గా తీసుకోండి. ఏ ప్రాబ్లమ్ అయినా రావడానికి మెయిన్ కారణం ప్రాపర్ వాటర్ ఇంటేక్ లేకపోవడం వల్ల. సో, వాటర్‌ని ఇలా డివైడ్ చేసుకొని ఒక 3 ½ to 4 లీటర్స్ వాటర్ తాగడం. తాటి ముంజల్ని ఇప్పుడు ఇదే వాటర్‌లో ముంజలు ఉంటాయి కదా! 2 ముంజలు వాటర్‌లో వేసేసుకొని మార్నింగ్ 2 లీటర్స్ వాటర్‌ని ఇలా ముంజలు నానబెట్టిన వాటర్‌ని తాగి, సాయంత్రం ప్లెయిన్ వాటర్ తాగుతూ అండ్ ఫుడ్‌లో కూడా ఫైబర్ ఎక్కువ యాడ్ చేసుకొని రెగ్యులర్‌గా 1 అవర్ యోగా చేసుకుంటే మాత్రం 100% మీకు కాన్‌స్టిపేషన్ గానీ, పైల్స్ గానీ, ఫిస్టులా గానీ అండ్ కొంతమందికి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఏదున్నా సరే బెస్ట్ వే మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాము. సో, ఇవి ఫాలో అవ్వండి. 100% హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. నమస్కారం.